హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనిత ప్రపంచం. ఇవాళ మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ షేర్ చేయబోతున్నానండి. అదేంటో చూసేద్దామా? జొన్న దోశ రెసిపీ అండి. ముందుగా ఒక బౌల్ తీసుకుందాము. బౌల్లో 2 గ్లాసులు జొన్నలు తీసుకుందాము. అదే గ్లాస్ ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ రైస్ తీసుకుందామండి. నేనైతే బ్రౌన్ రైస్ తీసుకున్నాను. మేము అన్నిటికీ బ్రౌన్ రైసే యూస్ చేస్తాము. సో ఒక గ్లాస్ బ్రౌన్ రైస్ తీసుకున్నాను. మీరు ఆల్టర్నేట్గా మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు. అదే గ్లాస్తో ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నానండి. ఇది ఒక స్పూన్ మెంతులు కూడా యాడ్ చేశాను. సో ఇప్పుడు ఇది బాగా ఒక 4-5 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. 4-5 టైమ్స్ వాష్ చేసుకున్నాక ఇది ఎంత హెల్దీ రెసిపీ అంటే అండి, మామూలుగా మనం వైట్ రైస్ నార్మల్గా మినపప్పు ఇట్లా వాడతాం కదండి, దానికన్నా ఇది చాలా టేస్టీ ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ లోపల ఈ 4-5 టైమ్స్ వాష్ చేసేసిన తర్వాత చక్కగా వాటర్ పోసేసి నిండుగా వాటర్ పోసేసి ఒక 7 to 8 అవర్స్ నానపెట్టుకోవాలండి. ఎందుకంటే జొన్నలు త్వరగా గ్రైండర్లో వేసినప్పుడు త్వరగా మెదగవండి, పలుక తగులుతూ ఉంటాయి. అందుకని ఎంత బాగా నానితే అంత మంచిదన్నమాట. సో 7 to 8 అవర్స్ నానపెట్టుకున్నాం. చూసేసారు కదా, బాగా నానే. అవి ఇప్పుడు గ్రైండ్ చేసే ముందు కూడాను ఒక 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకుందామండి. సో ఈరోజు ఈ దోశ రెసిపీలోకి జనరల్గా మనం దోశలోకి చట్నీ, కారం, అల్లం చట్నీ అని రకరకాల చట్నీల కాంబినేషన్ తింటామండి, అవునా కదా? బట్ ఇవాళ నేను దీనికి కాంబినేషన్ మీకు ఒకటి చెప్పబోతున్నాను. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆలూ కర్రీ ఎక్సలెంట్ ఉంటుందండి. ఆలూ కర్రీలో కూడా ఈ స్టైల్ వేరుంటుందండి. ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు కడిగేసాం కదా, వాష్ చేసేసాం కదా. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఫ్రిడ్జ్ వాటర్ పోస్తే గ్రైండర్ హీట్ అయినా కూడా పప్పు మనకి పిండి వేడెక్కి పాడవకుండా ఉంటుందన్నమాట. సో నేను కోల్డ్ వాటర్ అందులో పోసాను. ఇప్పుడు గ్రైండర్ పెట్టుకొని ఇది బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది కొంచెం లేట్గానే గ్రైండ్ అవుతుందండి, నార్మల్గా అలా కాకుండాను. జొన్నలు కొంచెం లేట్గా గ్రైండర్ అవుతుందన్నమాట. సో నేను చిన్న గ్రైండర్లో వేసాను, తక్కువ క్వాంటిటీ తీసుకుంటాను కాబట్టి. నేను ఏది కూడా మిక్సీకి వేయనండి. మిక్సీకి వేస్తే నాకు ఆ పిండి టెక్స్చర్ డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. గ్రైండ్ చేస్తే పప్పు నలిగిన తీరు వేరుంటుంది, మిక్సీకి వేస్తే బ్లేడ్తో కట్ అయిన తీరు వేరుంటుంది అనమాట. ఈ కూల్ వాటర్ పోయడం వల్ల పప్పు బాగా పఫీగా కూడా ఉంటుందండి. ఆ పిండి పఫీగా కూడా వస్తుంది. సో ఇది మంచి టిప్ అండి, యూస్ఫుల్ టిప్. మీరు ట్రై చేయండి ఇది కూడాను. సో ఇది నాకు ఈ గ్రైండర్లో ఒక 20 to 30 మినిట్స్ పట్టిందండి గ్రైండ్ అవ్వడానికి. కొంచెం టైం తీసుకుంది. మాకు ఇది మామూలుగా కొంచెం కాబట్టి ఈ గ్రైండర్ వాడానండి, లేకపోతే పెద్ద గ్రైండర్ పెట్టుకునేదాన్ని. ఇప్పుడు పిండి మెదిగిందో లేదో చూద్దాము. చూసారు కదండి, మరీ సాఫ్ట్గా కాకుండా చూడండి, కొంచెం ఇట్లా మరీ కోర్స్గా కాకుండా మీడియంగా కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు అదంతా కూడాను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. సో ఇది నైట్ అంతా ఫర్మెంటేషన్ అవ్వాలండి ఖచ్చితంగా. కొన్నిసార్లు మనం నార్మల్గా వేసుకున్న బియ్యం మినపప్పుది మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం వెంటనే, బట్ ఇది నైట్ అంతా ఫర్మెంటేషన్ అవ్వాలి. చూడండి ఇప్పుడు నైట్ అంతా ఫర్మెంటేషన్ అయినాక ఎలా ఉందోనో. సో ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేయాలన్నమాట. చక్కగా మిక్స్ చేసి మనకి సరిపడా ఉంచుకొని మిగతాది బాక్స్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది నార్మల్ పిండిలాగా ఎక్కువ రోజులు వాడకూడదండి. వేసిన రోజు నెక్స్ట్ డే టేస్ట్ మారిపోతుంది. ఎన్ని మిల్లెట్స్ దోశలు ఫ్రెష్గా వేసుకున్న పిండి టేస్ట్ బాగుంటుంది, అది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండదు. సో ఎక్కువ వేసుకోకుండా తక్కువ మోతాదులో వేసుకొని ఫ్రెష్గా తినేద్దాము. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, అందుకనే నేను మీకు అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. సో ఇప్పుడు ఈ పిండిలోకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట. జనరల్గా చట్నీ తింటాం కదండి, నేను చేసే ఆలూ కర్రీ పీసెస్గా ఉండాలి. అంటే కొంచెం ఆలు సపరేట్గా బాయిల్ చేసేసి కలపకూడదండి. అదేమవుతుందంటే చిదురు అయిపోతుంది, ఏమంటారు, మెత్తగా స్మాష్ అయిపోతుంది అనమాట. ఈ పీసెస్ కర్రీ ఉంటే చాలా బాగుంటుందండి. నేను రెసిపీ షూట్ చేయడం మర్చిపోయాను. నేను రెసిపీ ఈసారి ఖచ్చితంగా షూట్ చేస్తాను. ఈ కాంబినేషన్లో 2 తినేవాళ్ళు 4 తింటారండి, నమ్మండి. ఖచ్చితంగా అంత టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషను.
బెస్ట్ ఎవర్ కాంబినేషన్ అండి. సో ఇప్పుడు నేను పిండి వాటర్ తక్కువ అయ్యాయని కొంచెం కలుపుకున్నానండి. మరీ పల్చగా కలుపుకోకూడదు. సో మనం దోశకి కన్సిస్టెన్సీ ఎలా కావాలనుకుంటామో అలా కలుపుకుందాము. నీళ్ళగా ఉంటే మాత్రం దోశ రాదండి, ఇది మిల్లెట్స్ అస్సలు రాదు. సో ఇప్పుడు నేను పెనం పెట్టుకున్నానండి, దోశ పెనము. అది కొంచెం నేను ప్రతిసారి దోశ పోసేటప్పుడు నేను ఆనియన్కి ఫోర్క్ గుచ్చుకొని అప్లై చేస్తానండి, ఆయిల్ కొంచెం డిప్ చేసి రుద్దుతానమాట. అంతేకాదండి, కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం వాటరు దానిపైన చిలకరిస్తానమాట, చల్లుతాను, పెనం పైన వాటర్ చల్లుతాను. ఆ తర్వాత దోశ వేస్తే చాలా బాగా వస్తుందండి. డైరెక్ట్గా ఆ వేడి మీద దోశ వేస్తే వేరు ఉంటుంది. ఇప్పుడు కొంచెం వాటర్ చల్లిన తర్వాత వేస్తే ఆ దోశ తీరు వేరు ఉంటుందన్నమాట. మీరు ఈ టిప్ కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని చూసారుగా నేను వాడిన గంటె కూడా ఆ గంటెతో నేను వేసానండి. పిండి వేస్తే చక్కగా దోశ చూడండి ఎంత బాగా రౌండ్గా వచ్చిందోను. పిండి కూడా మరీ ఎక్కువగా తీసుకోకూడదు, లేకపోతే మరీ మందంగా వచ్చేస్తుంది అనమాట. పిల్లలు ఇష్టపడరుగా, లావుగా ఉంటే తినడానికి ఇష్టపడరు అనమాట. సో కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ బెస్ట్ గీ వేసి ఇవ్వండి పిల్లలకి. నేను ఇక్కడ దగ్గరలో గీ లేకపోయింది, అందుకని నేను మళ్ళీ ఆయిల్ వేసేసాను. సో ఇది కొంచెం బాగా కాలాలండి, టైం పడుతుంది. మామూలు దోశలా కాకుండా కొంచెం బాగా కాలనివ్వాలి. మెల్లిగా మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలండి. ఆ రైస్ మినపప్పు దోశలో నుంచి ఇదే మోతాదులో రాగుల దోశ వేసుకోవచ్చు, కొర్రల దోశ వేయచ్చు. సో నేను చేసినప్పుడల్లా మీకు నేను షేర్ చేస్తానండి. మెల్లిగా చేంజ్ అవ్వండి. నేను కూడా ఒకప్పుడు అవే ఇష్టపడేదాన్ని, మెల్లిగా చేంజ్ అవుతూ వచ్చాను. చూసారా, దోశ తీసేటప్పుడు కూడా చుట్టూ ఫస్ట్ దోశని మనము ఆ చలాకీతో చుట్టూ రౌండ్ తీయాలి. నేరుగా డైరెక్ట్గా ఎలా చేయకుండా రౌండ్ చుట్టూ తీసామనుకోండి, దోశ ఏమీ కాకుండా నీట్గా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు చూడండి దోశ కూడాను ఎంత చక్కగా వస్తుందనో. సో ఇప్పుడు టర్న్ చేసుకున్నాక కూడా కొంచెంసేపు ఉంచండి. కాలడం లేట్ అని చెప్పాను కదా, టర్న్ చేసినాక కూడా టైం తీసుకుంటుంది. నార్మల్ దోశ కన్నా కూడా ఇది కొంచెం టైం తీసుకుంటుంది. సో చూసారు కదండి ఎంత చక్కగా వచ్చేసిందో దోశ. ఇది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఈ రెసిపీస్ని మాత్రము. మన హెల్త్ని మనం కాపాడుకోవాలి కదండి. సో ఇప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. దీంట్లోకి నేను కొబ్బరి చట్నీ కూడా చేశానండి, కానీ దీంట్లోకి ఆలు కర్రీ ముందర కొబ్బరి చట్నీ వేస్ట్ అండి, అంత బాగుంటుంది. ఆలు పీసెస్గా ఉండాలి, ఇది స్మాష్ చేయకూడదు. ఇదండి ఇవాళ రెసిపీ. ట్రై చేసి నాకు చెప్పండి మీరు.